తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ సార్. హలో మేడం. సార్, విటమిన్ B12 కి షుగర్ కి అండ్ నరాలకి ఏమైనా సంబంధం ఉందా? లైక్ ఇంటర్లింక్డ్ ఇవన్నీ, వీటన్నిటి ప్రాబ్లమ్స్ సరి చేసుకొని అన్ని ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? నరాలు ఎక్కడ ఉంటాయి? మన బాడీలో ఉంటాయి. షుగర్ వ్యాధి ఎక్కడ ఉంటుంది? మన బాడీలో ఉంటుంది. B12 ఎక్కడ అవసరం? మన బాడీలో అవసరం. దాని అర్థం ఏంది? అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఎందుకంటే హోమియోస్టాసిస్ అనేసి ఒక పదం ఉంది. దాని అర్థం ఏంది? మన బాడీలో మల్టిపుల్ ఫంక్షన్స్ అవుతాయి. ఆ మల్టిపుల్ ఫంక్షన్ అన్ని కరెక్ట్ గా అవుతుందంటే మన బాడీ హోమియోస్టాసిస్ లో ఉన్నట్టు. బయోకెమిస్ట్రీ అంటే ఏంది? మన బాడీలో ఏవైతే బయాలజికల్ కెమికల్ రియాక్షన్స్ అవుతున్నాయి, ఒక్క రియాక్షన్ ఇంకో దానికి రిలేటెడ్ ఉంటది. ఇప్పుడు ఆక్సిజన్ కావాలి మన బాడీకి, ఊపిరి పీల్చుకుంటాం, ఆ ఆక్సిజన్ వాడేసి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఓకే, ప్లస్ దాంట్లో అది ఈ ఆక్సిజన్ ఇంకా ఎక్కడ వాడుకుంటది? బాడీ మెటబాలిజం లో వాడుకుంటది. అయితే ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఒక్క దాని పర్పస్ కి ఒక్క రియాక్షన్ వేరే రియాక్షన్ కి ఇది అన్ని లింక్లు. లేకపోతే హ్యూమన్ బాడీ కాదు. ఈ హ్యూమన్ బాడీలా డైలీ ఒక కొత్తవి తెలుస్తూనే ఉంటాయి. అట్లనే ఇప్పుడు రీసెర్చ్లు ఉంటాయి. ఆ రీసెర్చ్లలో ఏమొచ్చిందంటే షుగర్ వ్యాధికి విటమిన్ B12 డెఫిషియన్సీకి డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది. ఎట్లుంటది? ఇప్పుడు షుగర్ వ్యాధి పేషెంట్ ఉన్నాడు. షుగర్ వ్యాధి పేషెంట్ కి గ్లూకోజ్ మెటబాలిజం అయితలేదు. వాడు తింటాడు కదా. ఇప్పుడు షుగర్ వ్యాధి ఏదైతే ఉంటది, బయటికెళ్ళి చూడడానికి షుగర్ వ్యాధి పేషెంట్ పర్ఫెక్ట్ ఉంటాడు. ఏం ప్రాబ్లం ఉంది అనేసి కూడా మనకు అర్థం కాదు. ఎందుకంటే బక్కగా అయిపోతాడు. షుగర్ వ్యాధి వాని లోపల పెరిగి కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ వీక్ ఉంది, కిడ్నీలు సరిగా పనిచేస్తలేవు. ఏమైతుంది? మనం తినే ఆహారం ఉంటది కదా, డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అయిపోయింది షుగర్ వ్యాధి వల్ల. ఇప్పుడు దీంట్లో ఉన్న న్యూట్రిషన్ కరెక్ట్ గా అబ్జర్వ్ అవుతుందా కాదా? సింపుల్ క్వశ్చన్. కాదు. ఎందుకంటే పరేషాని ఉంది బాడీలో. అప్పుడు ఏమైపోతుంది? విటమిన్ B12 రిచ్ ఉన్న ఫుడ్లు మనం తీసుకుంటే కూడా మనకు బాడీలో అబ్జర్వ్ కాదు. అందుకే ఇప్పుడు ఇంజెక్షన్లు స్టార్ట్ చేసింది. అరే విటమిన్ B12 షార్ట్స్ తీసుకుంటున్నా అని ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తాడు. ఏమైందిరా అంటే, ఏం లేదురా విటమిన్ B12 షార్ట్లు తీసుకోమన్నాడు డాక్టర్, మా డయాబెటాలజిస్ట్ కూడా అంటుండు, ఎందుకంటే నాకు షుగర్ లెవెల్ కంట్రోల్లో వస్తలేవు అనేసి అంటాడు. మనం ఏమన్నాము? అట్లా కాదు. సరే, ఎందుకు అయితే లేదు B12 అబ్జర్వ్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం ఇప్పుడే, డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇదవుతుందని. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏముంటుంది? ఆక్సిడేటివ్ స్ట్రెస్. అంటే షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో పెరిగిపోతుంది, దాంతో కూడా అబ్జార్ప్షన్ డిస్టర్బ్ అయిపోతుంది. ఇప్పుడు B12 తగ్గింది కదా బాడీలో, షుగర్ వ్యాధి ఉంది కదా, ఇవి రెండు కలిసి ఏం చేస్తాయంటే డెఫిషియన్సీ B12 ఒకటి, మళ్ళా షుగర్ వ్యాధి ఒకటి. ఇవి మీ ఎనిమిలు రెండు. ఎట్లా? మన నరాలు ఉంటాయి కదా, అవి మన వైర్లు ఇంపల్స్ పాస్ చేయడానికి, సెన్సేషన్ కి, మోటార్ స్కిల్స్ కి, అన్నిటికీ అవసరం. ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతుంది కదా, నా నరాలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి అనేసి నేను మాట్లాడుతున్నా. ఏం చేస్తాయి? పోయి నరాలని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. బాడీలో షుగర్ లెవెల్ పెరిగింది, దానివల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఆ నరం రిపేర్ కావడానికి మనకు B12 కరెక్ట్ ఉండాలి, అది కూడా రిపేర్ కాదు. అప్పుడు ఏమవుతుంది? మైలిన్ షీత్ ఏదైతే ఉంటది కదా, అది కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు నరాల వీక్నెస్ పేషెంట్లు ఎట్లా వస్తారు? కాళ్ళలో తిమ్మిళ్ళు ఉన్నాయి సార్ ఫుల్. ఇప్పుడు మనం ఒక పేషెంట్ వచ్చింది, ఆ పేషెంట్ ఏజ్ వచ్చేసి ఎంత? 67 68. కిరాణా షాప్ నడిపించుకుంటాడు ఆయన ఊర్లో ఎక్కడ. ఇప్పుడు ఈ కిరాణా షాప్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఒక బండి ఉంటది, TVS ఛాంప్ గానీ లూనా గానీ, అంటే మొత్తం బస్తాలు గిస్తాలు వేసుకొని పోతారు. ఇప్పుడు డైలీ ఆ బస్తాలు తీసుకొని ఆయన గంజ్కి పోవాలి, గంజ్కి పోయి సామాన్ మొత్తం నింపేసుకొని మళ్ళా తీసుకొని రావాలి. 67 years, ఎట్లా? జర కష్టం అవుతుంది. మళ్ళా నరాలు కూడా ఎఫెక్ట్ అయినాయి, షుగర్ వ్యాధి కూడా ఉంది, B12 డెఫిషియన్సీ కూడా ఉంది. ఆ బండి నడిపించేటప్పుడు ఈ భుజాలు ఉంటాయి కదా, ఈ భుజాల్లోకి వెళ్ళి మొత్తం తిమ్మిర్లు వస్తున్నాయి. జర్ర చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చి ఆ బండి దాని మీదకి వెళ్ళి పోతే కాళ్లలో మంటలు, షాక్ అబ్జార్బర్లు ఉంటాయి కదా, అది మొత్తం అబ్జర్వ్ చేయవు షాక్, కొంచెం అయితే పోతుంది కదా పైకి. దాంతో పాటు నడుము నొప్పి స్టార్ట్ అయిపోయింది, నరాల బలహీనత, తిమ్మిర్లు, నొప్పులు, మంటలు అన్నీ ఉన్నాయి. మళ్ళా షాక్ కి తెచ్చి మొత్తం సామాన్ నింపేసి ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అని కూర్చుంటే కాళ్ళు జుల్ 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 అని మొత్తం
తిమిర్లు, ఓ మళ్ళీ నొప్పులు. ఎవరైనా గిరాక్ వస్తే ఏదైనా బిస్కెట్ కూడా అడిగితే లేచి ఇవ్వడానికి కష్టం. అట్లా అయిపోయింది జిందగీ. అయితే ఆ పేషెంట్కి మనం హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము, నరాల బలహీనత తగ్గించినాము, షుగర్ వ్యాధికి ఇప్పుడు ప్రెసెంట్లీ ఇస్తున్నాము మెడిసిన్. అయితే ఆ నరాల బలహీనతకి మనం ఏం చెప్పినాం ఆ పేషెంట్ కంటే, వెల్లుల్లి మనం చెప్తాం కదా, కొందరు ఎల్లిపాయ అంటారు, కొందరు వెల్లుల్లి అంటారు. అవి ఒక 3 తీసుకోవాలి ఎప్పుడైనా. నేను అదే మీకు అడుగుతున్నాను ఇప్పుడు. ఎప్పుడైనా ఎవరినైనా రాడ్ది తీసుకునేది చూసిండ్రా మీరు? చూడలేదు కదా. ఎందుకు అందరు ఏమనుకుంటారు, అరే దాని టేస్ట్ ఎట్లనో ఉంటది, కానీ మనం పొక్కుతుంది, మంట వస్తుంది. కానీ మనం పోపులో వేస్తాం కదా, దాని వల్లనే మన పప్పులో గానీ సాంబార్లో గానీ మంచి టేస్ట్ వస్తుంది కదా. దాంట్లో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీలు ఉంటాయి, నరాలకు జర మంచిగా హెల్ప్ కూడా చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి మన బాడీలా, మన డైజెస్టివ్ జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయింది కదా, అది సరిగా చేయాలి ఫస్ట్. సెకండ్ మనం ఏం చేయాలి, ఏదైతే నరాలు డ్యామేజ్ అయినాయి అవి కూడా మనం రిపేర్ చేసుకోవాలి. డ్యామేజ్ అయిన నరాలు రిపేర్ అవుతాయి, కంప్లీట్ గా రిపేర్ అవుతాయి. ఎట్లా అవుతాయి, మన హోమ్ రెమెడీ కూడా చెప్తాము, హోమియోపతి మెడిసిన్ కూడా ఇస్తాం, 2 ఇస్తాం. అయితే ఈ ఎలిపాయలు ఉంటాయి కదా, అది చాలా మంచివి, 3 తీసుకోవాలి. దాన్ని జర దంచుకోవాలి. ఓకే, 3 హోల్ అండి లేకపోతే 3 హోల్ కాదు, 3 హోల్ ఒకటేసారి ఎట్లా తింటారు మనిషి, 3 పీసులు. ఒక్కటి మీకు 3-4 రోజులు నడుస్తుంది. అది జర దంచుకోవాలి. దంచుకొని ఒక చిన్న కటోరీ లాంటిది తీసుకోవాలి, అది స్టవ్ మీద పెట్టి ఆన్ చేయాలి. దాంట్లో 1 చెంచా నెయ్యి వేయాలి. ఏ నెయ్యి? A2 ఆవు నెయ్యి వేయాలి. A2 ఆవు నెయ్యి అంటే మన దేశీ ఆవులు ఉంటాయి కదా, దాన్ని నెయ్యి వేయాలి. మళ్ళా దాంట్లో ఇది వేయాలి, జర్ర కొంచెం పోపు లాగానే పోయి. మళ్ళీ దాంతో పాటు దాంట్లో కొంచెం సోంపు వేయాలి. ఇది వేసి జర్ర సేపు అయితే కొంచెం సేపు వేడిగయ్యాక అది కలిపేసి ఆల్రెడీ దంచినాము. ఇప్పుడు అది మీరు పక్కకు పెట్టుకోండి, జర చల్లగా అవుతుంది కదా, దాన్ని మంచిగా కలుపుకొని అది తినేసేయండి. టేస్ట్ మీకు నచ్చినా నచ్చకపోయినా బానే ఉంటది. మీరు మంచూరియా తింటారు కదా, మంచూరియా తింటారు కదా, ఆ టేస్ట్ ఎట్లా వస్తుంది అట్లనే వస్తుంది. సొంపు, వెల్లుల్లి, ఆవు నెయ్యి ఇది మంచిగా జర రోస్ట్ చేసి 3 తీసుకోండి. డైలీ చేయండి. ఫర్ హౌ మెనీ మంత్స్ అంటే నా ట్రీట్మెంట్ నడిచినప్పుడు వరకు. మీకు మీ నరాల బలహీనత, షుగర్ వ్యాధి అవి మంచిగా అయినప్పుడు వరకు మీరు తీసుకోవాలి. అయితే దీంట్లో ఏమైతుంది, నరాలు ఏవైతే డ్యామేజ్ అయినాయి అవి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ డిస్టర్బ్ అయింది కదా, అది కూడా హెల్ప్ఫుల్ ఉంటది దాంట్లో. ఎందుకంటే వెల్లుల్లిలా డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ నరాలకు ఏదైతే అవసరం మంచిగా గట్టిగా ఉండడానికి అవన్నీ వస్తువులు దాంట్లో ఉంటాయి. సొంపు కూడా మన డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థని మంచిగా చేస్తుంది. షుగర్ వ్యాధి ఉంటే దాంట్లో హెల్ప్ చేస్తుంది, మళ్ళా నరాలకు కూడా హెల్ప్ చేస్తుంది. అందుకే ఇది చేసి మనం తీసుకుంటున్నాం. దీంతో మనకు చాలా మంచి రిజల్ట్ కూడా ఉంటది. మీరు కూడా ప్రయత్నం చేయండి. డన్ చేతన్ గారు. హౌ టు రివర్స్ డయాబెటిక్స్ అండ్ నరాల వీక్నెస్ కూడా ఎలాగ బలహీనత మనకు చాలా హెల్ప్ అవుతుంది అన్నది ఒక మంచి హోమ్ రెమెడీతో సహా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.